నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. ఒకవేళ రావాలనుకుంటే నా దగ్గరికి రండి. నన్ను విడిచిపెట్టేసి మీరు బయటికి వెళ్ళారు, తిరిగి రావాలనుకుంటే నా దగ్గరికి రండి. మరి ఇంకో చోటుకి వెళ్ళొద్దు, మళ్ళీ అదో తప్పు. ఆల్రెడీ వెళ్ళిపోయారు, మరి ఇంకో చోటుకి వెళ్తే ఇక అది మేలు కాదు. అంచేత తిరిగి రావాలనుకుంటే నా దగ్గరికి రండి. అలా అప్పుడు నా దగ్గర రావాలంటే ఒకటి, నీవు అటు ఇటు తిరగటం మానేయాలి. నా దగ్గర రావాలనుకుంటే అటు ఇటు తిరగటం మానేయాలి. 2, నీ హేయ క్రియలను నా సన్నిధిని తొలగించుకోవాలి. నా దగ్గర రావాలనుకుంటే హేయ క్రియలు విడిచిపెట్టేసేయాలి. హేయ క్రియల్లో కొనసాగుతూ నా దగ్గర వస్తే కుదరదు. హేయ క్రియలు విడిచిపెట్టేసేయాలి. తర్వాత సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి యెహోవా తోడని ప్రమాణం చేయాలి. సత్యాన్ని బట్టి ప్రమాణం చేయాలి, న్యాయాన్ని బట్టి ప్రమాణం చేయాలి, నీతిని బట్టి యెహోవా జీవం తోడని ప్రమాణం చేయాలి. అలా చేస్తే అంటే 3, యెహోవా జీవం తోడని ప్రమాణం చేయాలి. 4, జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగును అనుకుందరు. ఒకవేళ అలా చేస్తే మనుషులు అనుకుంటారు ఆశీర్వాదం కలుగుద్దని, నిజంగానే కలుగుద్ది. 5, ఆయన ఎందే అతిశయపడుదురు. ఒకవేళ నా దగ్గరకు వస్తే నీకు అతిశయం దొరుకుద్ది. అంచేత ఒక 5 పాయింట్లు మనం చూడొచ్చండి. ఒకవేళ సబ్ పాయింట్లేమో నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి అనేది సబ్ పాయింట్స్ అవుతాయి. యెహోవా జీవం తోడని ప్రమాణం చేయాలి. అలా చేస్తే యెహోవా దగ్గర నుంచి ఆశీర్వాదం కలుగుద్ది, యెహోవా యందే అతిశయం కలుగుద్ది. అంటే దాన్ని వివరించుకునే ముందు మొదటి 2 వచనాలకి ఏం పేరు పెట్టుకోవచ్చండి? మొదటి 2 వచనాలకి ఆయన యొద్దకి తిరిగి రండని ఆయన యొద్దకి తిరిగి రండని దేవుడు పిలుచుట లేదా దేవుడు చెప్పుట. అందుకే అంటే యాక్చువల్గా 2 వచనాలు కూడా 3 అధ్యాయానికి చెందినవి అటండి. అంటే తిరిగి రండి అన్నాడు కాబట్టి ఇది కూడా తిరిగి రండి అని చెప్పేదే కాబట్టి ఈ 2 వచనాలు కూడా 3 అధ్యాయానికి సంబంధించినవి అటండి. ఆ ప్రసంగంలోనేవే అటండి. అంటే మనం అధ్యాయం డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం చదువుతున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ రాసామండి. అంటే యాక్చువల్గా 2 వచనాలు కూడా తిరిగి రండి అని చెప్పే వచనమే కదండి. తిరిగి రండి అని చెప్పే వచనమే. ఓకే, రైట్. ఆదాం మొదలుకొని నేటి వరకు ప్రతి మనిషి దేవుడు విడిచిపెట్టి తిరుగుతున్నాడు. అవునండి, ఆదాం మొదలుకొని నేటి వరకు మనిషి దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్నాడు. దేవుడు, మనిషి. అప్పుడు దేవుడు విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు అంటే దెయ్యం దగ్గరికి వెళ్ళాడండి. దేవుడు విడిచిపెట్టి దెయ్యం దగ్గరికి వెళ్ళాడండి. దేవుడిది ఒకటే మార్గం, దెయ్యాలది చాలా మార్గాలు ఉన్నాయండి.
నువ్వు నన్ను విడిచిపెట్టేశావు, విడిచిపెట్టేసి ఇదిగో ఈ దెయ్యాన్ని ఆశ్రయించావు. ఒకళ్ళు వస్తే నా దగ్గరికి రా, మళ్ళీ ఇంకో దెయ్యం దగ్గరికి వెళ్ళకు. వస్తే నా దగ్గరికి రా. ఇక్కడే మనుషులు అటు ఇటు తిరుగుతున్నారండి. ఈ దేవుడిని విడిచిపెట్టి ఈ దేవుడి దగ్గరికి, ఈ దేవుడిని విడిచిపెట్టి ఇంకో దేవుడిని విడిచిపెట్టి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తున్నాడండి. అసలు సృష్టికర్త దగ్గర రావట్లేదండి. ఈయన ఎవరండి? అసలు నిన్ను సృష్టించినాడు, నీకు ఆత్మనిచ్చినాడు, నీ శరీరాన్ని నిర్మించినాడు, నిన్ను ప్రస్తుతం పోషిస్తున్నవాడు. ఆయనేమో వర్షమిస్తే ఈ దెయ్యం ఇచ్చింది వర్షం అనుకుంటున్నాడు, దేవుడిని విడిచిపెట్టేసినాడు. ఆయన సూర్యరశ్మిస్తే ఈ దెయ్యం ఇచ్చింది సూర్యరశ్మి అనుకుంటున్నాడు. ఆయన గాలినిస్తే ఈ దెయ్యం ఇచ్చింది గాలి అనుకుంటున్నాడు. ఇదంటే ప్రాబ్లం. ఆయన పంటనిస్తే ఫలాలనిస్తే ఈ దెయ్యం ఇచ్చింది అనుకున్నాడు. ఇదంటే ప్రస్తుతం మనిషి చేసిన పాపం. నేను అప్పుల బాధల్లో ఉన్నాను. ఎవరో ఒక ఆయన వచ్చి సలహా ఇస్తాడు, సార్ మీరు అప్పుల బాధల్లో ఉన్నారు సార్, మీరు ఒకసారి ఇదిగో ఈ యజ్ఞం చేయించండి, మీ అప్పులన్నీ తీరిపోతే డబ్బులు అంటాడండి. నేను దుర్వ్యసనాలకి నా డబ్బులు ఖర్చు పెడితే ఎంత వస్తే డబ్బు నిలుస్తుందండి. ఎంత వస్తే డబ్బు నిలుస్తుంది? మొదట ఏం చేయాలండి? దేవుడి దగ్గరికి రావాలండి, దేవుడికి ప్రార్థన చేయాలండి. నేను డబ్బుని ఏ దుర్వ్యసనాలకి ఖర్చు పెడుతున్నానో దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఆఖరికి 5 రూపాయల టిఫిన్కి బదులు 20 రూపాయల టిఫిన్ చెప్పడం కూడా దుర్వ్యసనమేనండి. 5 రూపాయల టిఫిన్ సరిపోదు మనకి, 20 రూపాయల టిఫిన్ కావాలండి, 100 రూపాయల టిఫిన్ కావాలండి. అది దుర్వ్యసనం కాదండి. అప్పుడు అలా మానేస్తే ఏమవుద్దండి? డబ్బులు నిలుస్తాయండి. ఇప్పుడు డబ్బులు నిలవడానికి ఇంకో దెయ్యం దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. డబ్బులు నిలవడానికి ఇంకో దెయ్యం దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఈయన దగ్గరికి వచ్చి, ఆయన నా మనసును కొంచెం కంట్రోల్ చేయి, నాకు తిండి పిచ్చి పట్టింది, ఆ పిచ్చిని కాస్త తగ్గించు అని ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన తగ్గిస్తాడండి. ఆయన దగ్గరికి వస్తే చాలండి, ఇక ఆయన అన్ని కంట్రోల్ చేస్తాడండి. ఆయన దగ్గర రావాలి ముందు. కానీ ఇప్పుడు కూడా ఇలాగ దెయ్యాలంటే తిరుగుతున్నారు తప్ప అసలు దేవుడి దగ్గర రావట్లేదండి. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను. ఒకవేళ నా దగ్గర రావాలనుకుంటే నాకు మరి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటంటే, నువ్వు అటు ఇటు తిరగడం మానేయాలి, ఇలా తిరగడం మానేయాలి, నా దగ్గరకు వచ్చి నన్నే హత్తుకోవాలి. ఆ తర్వాత నీ హేయక్రియలన్నింటినీ తొలగించుకోవాలి. ఇంతవరకు చాలా హేయక్రియలు చేశావు. ఆ హేయక్రియలన్నీ, విగ్రహార్థన ఒక హేయక్రియ, వ్యభిచారం ఒక హేయక్రియ, తర్వాత అబద్ధాలు అన్యాయం చేయడం హేయక్రియలు, అవన్నీ విడిచిపెట్టేసాయి. సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణం చేయి. ఇప్పుడు యెహోవా జీవము తోడు అనే మాట ఉందండి. అంటే యాక్చువల్గా నోట్స్ రాయాలి, మరి అవ్వదండి. మీరు రాసుకోండి. యెహోవా జీవము తోడు అని నేను అన్నాను, దాని అర్థం ఏంటండి బ్రదరు? నేను యెహోవా జీవము తోడు అంటే దాని అర్థం ఏంటండి? దేవుడి మీద ప్రమాణం చేస్తున్నట్టు. యెహోవా జీవము తోడు అనే మాటకు అర్థం ఏంటండి? నేను యెహోవాను నమ్ముతున్నట్టు. యెహోవా నమ్మరోడు యెహోవా జీవంతో అండు. అయితే ఇప్పుడు మనుషులు
తెలివితేటలు మీరిపోయినాయండి. యెహోవా జీవంతోడని కూడా అతను తప్పులు చేస్తాడండి. అది తర్వాత చెప్పాడండి ఆ సంగతిని. యెహోవా జీవంతోడని కూడా తప్పులు చేస్తాడండి. అందుకే యేసుప్రభు ఏం చేశాడండి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను అన్నాడండి. అంటే యెహోవా జీవంతోడని చెప్పి అబద్ధాలు ఆడటం మొదలెట్టాడండి. అందుకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43వ వచనం నుండి 48వ వచనం వరకు, నువ్వు అప్రమాణం చేయక నీ ప్రమాణాన్ని ప్రభువునకు చెల్లించు. ఆకాశంతో అనొద్దు, అది ఆయన సింహాసనం. భూమితో అనొద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేముతో అనొద్దు, అది మహారాజు పట్టణం. అంచేత ఒట్టు పెట్టుకోవద్దు. మరి ఏం చెయ్యి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను అన్నాడండి. అంటే ముందేం చెప్పాడు దేవుడు, ఒట్టు పెట్టుకుని సత్యం చెప్పు అన్నాడండి. అంటే యాక్చువల్గా అక్కడ మాట ఏంటంటే, యెహోవా జీవంతోడు అని ఒక మనిషి అన్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసండి, యెహోవాను అతను పూర్ణ హృదయంతో నమ్ముతున్నట్టు లెక్కండి. అంటే నువ్వు నా దగ్గరికి వస్తే యెహోవా జీవంతోడు అని ఒట్టు పెట్టుకోవాలి. యెహోవా జీవంతోడు అని ఒట్టు పెట్టుకోవాలి. క్రొత్త నిబంధనలో ఎవరైనా దేవుడి మీద ఒట్టేసిన వ్యక్తులు ఉన్నారండి? క్రొత్త నిబంధనలో ఎవరైనా దేవుడి మీద ఒట్టేసి చెప్పిన వాళ్ళు, దేవుడి మీద ఒట్టేసిన వాళ్ళు ఉన్నారండి? యెహోవా నాకు తోడు, పౌలు అన్నాడండి. ఒక్క వచనం చూపించండి నాకు, పౌలు అన్నాడని వచనం చూపించండి ఎవరైనా. దేవుడే నాకు సాక్షి. మొదటి తెస్సలోనికయ 2:5. మొదటి తెస్సలోనికయ, ఒక్క నిమిషం అండి, 2:5. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. దేవుడి సాక్ష్యం పెట్టుకున్నాడండి. ఎందుకు పెట్టుకున్నాడండి దేవుడి సాక్ష్యం? నేను అబద్ధం ఆడలేదు అని చెప్పడానికండి. ఫిలిప్పీ 1:8 అట్టండి. ఇప్పుడు మనకేదైనా వివాదం వస్తే పరిష్కరించేది ఏదండి? యెహోవా నామం. నేను యెహోవా మీద ఒకటే చెప్తున్నాను, నేను మిమ్మల్ని అలా అనలేదు. అప్పుడు నేను దేవుడి మీద ఒట్టేసినట్టు అది చిన్న మాట కాదండి. అప్పుడు మీరేం చేయాలండి? రైట్, మీరు దేవుడి మీద ఒట్టేసి చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నారు బ్రదర్, థ్యాంక్ యూ అండి. ఇక మన మధ్యన ఈ సమస్య లేదు. ఫినిష్. అంచేత నా దగ్గరకు వస్తే నా నామంలో నా జీవితంతో ప్రమాణం చేయాలి. అబద్ధం ఆడటానికి మాత్రం ఎన్నడూ యెహోవా నామాన్ని వినియోగించొద్దండి. అది శాపం అండి. అబద్ధం ఆడటానికి, మోసం చేయటానికి యెహోవా నామాన్ని వాడకూడదండి. మరి దేనికి వాడాలండి? సత్యాన్ని బట్టి వాడాలండి, న్యాయాన్ని బట్టి వాడాలండి, నీతిని బట్టి వాడాలండి. నేను సత్యాన్ని చెప్తున్నాను అంటే నేను యథార్థంగా మాట్లాడుతున్నాను అంటే యథార్థత విషయంలో దేవుని దొట్టేసి చెప్పొచ్చండి. అంటే సత్యం అనే చోట యథార్థత అని రాసుకోండి. యథార్థతను బట్టి, న్యాయాన్ని బట్టి అని చెప్పేసి అంటే మనకు తెలిసిన న్యాయాన్ని పాటిస్తూ లేక పాటిస్తున్నాను అని చెప్పి దేవుడి మీద ఒట్టే చెప్పాలన్నమాట అండి. మనకు తెలిసిన న్యాయాన్ని పాటించటం.
నీతిని బట్టి అని చెప్పేసి అంటే దేవుని ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞలను అనుసరించడం వలన. నీతిని బట్టి అనే దానికి ఆయన దగ్గర ఓ మాట రాసుకోండి. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞను బట్టి లేదా ఆజ్ఞను అనుసరిస్తూ దేవుడు నీతిమంతుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం నీతి కలది. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో న్యాయాలు ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పబడింది. దేవుని యొక్క వాక్యం సత్యం. కాబట్టి నేను యథార్థతను బట్టి మనకు తెలిసిన న్యాయాన్ని పాటించడాన్ని బట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞలను అనుసరించడాన్ని బట్టి యెహోవా జీవంతోడు అని ప్రమాణం చేయాలి. మొన్న ఎవరో ఇద్దరు రాజకీయ నాయకులు అనపర్తి ఆ ప్రాంతంలో వినాయకుడు గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఆ వినాయకుడి మీద ప్రమాణం చేశారండి. ఈయన చేశాడు అని ఈయన ప్రమాణం చేశాడు, నేను చేయలేదని ప్రమాణం చేశాడండి. తెలుసండి? చూసారండి? చూశారు. బెక్కవోలు ఆ ఏరియాలో ఇద్దరు రాజకీయ నాయకులు ఇతను చేశాడు అని ఈయన ప్రమాణం చేశాడండి. తర్వాత ఆయన వచ్చి నేను చేయలేదు అని ప్రమాణం చేశాడండి. అదండి రాజకీయం అంటే. రాజకీయ నాయకుడు అప్పుడు ఏం చేశాడండి? ఇతను చేశాడు అన్నవాడు ఏమంటాడండి, చేయలేదు అన్నవాడు ఏమంటాడండి. చేశాడు అన్నవాడేమో అది ఇలాగ అన్నాడు కాబట్టి అది చేశాడు అంటాడండి. ఇలా నా ఉద్దేశం అది కాదంటాడు. అయిపోయిందండి. జస్ట్ నేను అలాగ అనలేదు. ఓ రోజు పేపర్లో ఈయన ఎలాగన్నాడు అంటాడు, రెండో రోజు పేపర్లో నా ఉద్దేశం అది కాదండి అంటాడండి. జస్ట్ ఇలా తిప్పుతానండి అంతే. అదే రాజకీయం అండి, రాజనీతి కాదండి. యథార్థత లేనివాళ్ళు ఎన్నిసార్లు దేవుడి మీద ఒట్టేస్తే అది సత్యం అవుద్దండి. మనం ఈరోజు ఆ పిలుపు లోకంలో నశించిపోతున్న నా కుమారులారా మీరు రావాలని ఉద్దేశించి నా దగ్గరికే రండి అని యెహోవా దేవుడే పిలిస్తే మనం ఆయన దగ్గరికి వెళితే ఎలా బ్రతకాలండి? ఆయన హత్తుకుని బ్రతకాలండి. ఆయన నామాన్ని ప్రమాణం చేయగలిగేటట్టుగా బ్రతకాలండి. అవమానకరం అటు ఇటు తిరిగే జీవితాన్ని విడిచిపెట్టేసేయాలండి. కృత్యాలను విడిచిపెట్టేసేయాలండి. ఆయన యందు మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయండి. ఆయన యందు మనం అతిశయించగలుగుతామండి. 5 పాయింట్లు అండి. జాకబ్ గారు ఒక ఆదివారం వాక్యం ఈ పాఠం చెప్పొచ్చండి, సంఘానికి చెప్పొచ్చండి. రైట్. ఈ పేరకి ఏం పేరు పెట్టుకుందాం? రెండు వచనాలకి ఏం పేరు పెట్టుకుందాం? అంతే. ఆయన ఎదుకే తిరిగి రండి అని దేవుడు చెప్పుట. అప్పుడు ఈ రెండు వచనాలు దేనికి సంబంధించినాయండి? యాక్చువల్గా 3 అధ్యాయానికి సంబంధించినాయండి. తిరిగి రండి. యెహోవా దగ్గర ఉన్నవాడు యెహోవా దగ్గరికి వచ్చినాడు యెహోవా యందు అతిశయిస్తాడు తప్ప రంగును బట్టి అతిశయించడు, డబ్బును బట్టి అతిశయించడు, చదువును బట్టి అతిశయించడు, ఉద్యోగాన్ని బట్టి అతిశయించడు, కులాన్ని బట్టి అతిశయించడు, వేసుకున్న డ్రెస్సులు బట్టి అతిశయించడు, ఉన్న బంగారం వెండి వస్తువులు ఇల్లు వాటిని బట్టి అతిశయించడు. యెహోవా యందు అతిశయించేవాడు యెహోవా యందే అతిశయిస్తాడు. యెహోవా యందు అతిశయించినవాడు వీటన్నిటిని బట్టి అతిశయిస్తాడు. నా షర్ట్ అనుకున్నావా? చెత్తలోకి వెళ్ళిపోయేవే, చెత్త డబ్బాలోకి వెళ్ళిపోయేవే. ఈరోజు మనం బట్టలు ఒళ్ళు కప్పుకుండా కొనుక్కున్నామా, గొప్పలు కొనుక్కున్నామండి? అమ్మా, ఒకవేళ మీరు ఒళ్ళు కప్పుకుంటాకేమో, కానీ మేము గొప్పలకే.
కత్తిలో ఉండాలి మనలో. అప్పుడు ఆ షర్టు ఇలా నడవాలి. అయ్యో బాబోయ్, అదంతా అతిశయమేనండి. ఈ పుస్తకంలో అతిశయాన్ని గురించి బాగా చెప్పాడు కదండి. ఏ అధ్యాయంలో చెప్పాడండి? ఏ వచనంలో చెప్పాడండి? 9 చాలండి, చదవద్దు, తీయక్కర్లేదు. 9 కొత్త నిబంధన పత్రికల్లో అధ్యాయాన్ని వివరించిన పత్రికలు ఏమండి? పత్రిక ఏదండి? అమ్మా, మొదలు కొరింథీ పత్రిక అండి. ఓకే, నేను అక్కడికి వెళ్ళలేదండి, సబ్జెక్ట్కి వెళ్ళలేదండి. అవసరమైతే ఎప్పుడూ వెళదాంలేండి. రైట్, 3-4 వచనాలు. 3-4 వచనాలు. యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయుల ఇండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుంటున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. చాలండి. రైట్, ఈ 2 వచనాలు ఎవరికి చెప్తున్నాడండి? యూదావారికిని యెరూషలేము నివాసులకును. అంటే ఇప్పుడు పేరా మారిపోతున్నాయి. ఓ పేరేమో ఇశ్రాయేలు చెప్తున్నాడు, ఓ పేరేమో బబులోను చెప్తున్నాడు, ఓ పేరేమో అలాగా పేరాలు మారిపోతున్నాయండి. ఆ తర్వాత యాక్చువల్గా ఇవన్నీ యెహోవా దేవుడు చెప్పినవి. కానీ కొన్ని మాటలేమో యెహోవా మాటలు, కొన్ని మాటలేమో ఇర్మియా మాటలు ఉన్నాయి. అంటే అవి మనం చూద్దాం. అందుకు ఎవరితో మాట్లాడుతున్నాడని అడిగాను అనమాట అండి. యూదావారికిని యెరూషలేము నివాసులకును. మీరు నోట్సుల్లో ఇంత వివరంగా రాసుకోండి. యూదావారికి, యెరూషలేము నివాసులకి ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. అప్పుడు యెహోవా సెలవిచ్చే మాటని ఇర్మియా పలుకుతున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి భూములను దున్నుడి. బీటి భూములు దున్ని అక్కడ విత్తనాలు వేయండి. ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయొద్దు. ఎందుకు ఇలాగన్నాడో అసలు ఏంటో ఆ మాట అర్థం ఏంటో తెలియదండి. ఏమై ఉండొచ్చు? బ్రదరు, బీటి భూమి అంటే ఏంటండి బ్రదరు? వ్యవసాయం తెలిసిన మీరు. బీటి భూమి అంటే అండి అన్డెవలప్డ్ ల్యాండ్ అండి. దాన్ని దున్నండి. ఓకే, ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయొద్దు, బీటి భూమిని దున్నండి. అది అంటే దాని ఏంటి, ఎందుకు ఇలాగని ఉంటాడు అనేది తర్వాత ఆలోచిద్దామండి. తర్వాత లైన్ చూద్దాం, 3వ లైను. అవిధేయులై ఉండుట మానుకొనుడి. అవిధేయులై ఉండుట మానుకొనండి. అవిధేయులైనటువంటి మానుకోండి అని 1 అంకేసి క్రిందేమన్నాడు చూడండి. మూల భాషలో మీ హృదయములకు ఛేదన సంస్కారములు చేసుకొనుడి. ఛేదన సంస్కారములు చేసుకొనుడి అంటే 1 ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయొద్దు, 2 బీటి భూములను దున్నండి, 4 3 అవిధేయులైనటువంటి మానుకోండి, లేకపోతే మీ హృదయానికి ఛేదన సంస్కారం చేసుకోండి, 4 దుష్టక్రియలను లేక దుష్టక్రియలను మానుకోండి. అలా మానుకోకపోతే ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చున్నట్లు లేకపోతే కాల్చకుండానట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, మరలా మాట చెప్పాడండి, యెహోవాకు లోబడి ఉండుడి. 5వ మాట యెహోవాకు లోబడి ఉండుడి. 1 ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయొద్దు, 2 బీటి భూములను దున్నండి, 3
అవిధేయులై ఉండుట మానుకోండి. 4, మీ దుష్టక్రియలను మానుకోండి. ఈ దుష్టక్రియలను బట్టి ఏమొస్తుందంటే యెహోవా యొక్క ఉగ్రతాగ్ని వస్తుంది. ఆ ఉగ్రతాగ్ని ఎలాంటిదంటే ఎవరో ఆర్పలేనంతది. అంచేది ఏం చేయమన్నాడండి? యెహోవాకు లోబడి ఉండండి. ఇక్కడ కూడా 5 పాయింట్లు చెప్పాడండి. 5 పాయింట్లు చెప్పాడండి. అప్పుడు 3, 4 వచనాలకి ఏం పేరు పెట్టుకోవచ్చు? యెహోవాకు లోబడి ఉండుడి. యెహోవాకు లోబడి ఉండుడి. యెహోవాకు లోబడి ఉండండి అని యెహోవా మాటని ప్రవక్త చెప్తున్నాడండి. ఇప్పుడు మీరు ఎవరైనా ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయొద్దు అని చెప్పేసి అంటే ఏమై ఉండొచ్చండి? ముళ్ళ పొదల్లో విత్తనాలు వేయొద్దు అంటే ఏమై ఉండొచ్చండి? ఒకవేళ విత్తనం మీ విశ్వాసం అయితే ముళ్ళ పొదలో పెట్టొద్దు అంటే దాని అర్థం ఏంటండి? బయలుదేవతను విశ్వసించొద్దు. అప్పుడు బీటి నేలని దున్నండి అని చెప్పేసి అంటే యెహోవా మార్గంలోకి రండి, దాన్ని విడిచిపెట్టేసండి, యెహోవా మార్గంలోకి రండి. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడా? వ్యవసాయం గురించి మాట్లాడట్లేదండి. ఇప్పుడు మీరు చేసేది ఏమిటంటే ఒకడు ముళ్ళ పొదల్లో విత్తనం వేస్తే ఎలాగైతే ప్రతిఫలం రాదో, బయలుదేవతను పూజిస్తే నీకు ప్రతిఫలం రాదు. యెహోవా దగ్గరికి వస్తే నీకు ప్రతిఫలం వస్తుంది. తర్వాత అవిధేయులుండుట మానండి. మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకోండి. యెహోవా దేవుడు అబ్రహాం కాలంలో సున్నతిని చేసుకోమని చెప్పాడండి. ఇశ్రాయేల్ అందరూ కూడా సున్నతి సంస్కారాన్ని పాటించారు, ఆచరించారు. ఇప్పుడు సున్నతి అంటే ఏమో బాహ్య చర్మాన్ని కత్తిరించటం. ఒక మనిషి చర్మాన్ని కత్తిరించాడు, వాడు బుద్ధి ఏమైనా మారిపోయిందండి? సున్నతి చేసుకున్నాడు, బుద్ధి ఏమైనా మారిపోయిందండి? శరీరంలో ఏదో ఒక కార్యం జరిగింది తప్ప వాడు బుద్ధి మారిపోయిందా? వాడు మనసు మారిపోయిందా? వాడు హృదయం మారిపోయిందా? వాడు ప్రవర్తన మారిపోయిందా? వాడు థింకింగ్ మారిపోయిందా? ఏం మారిపోయిందండి? అంచేత సున్నతి అనేది ఒక ఆచారంగా కొనసాగిందండి. ఎన్ని వేల సంవత్సరాలు సున్నతి అనే ఆచారం కొనసాగిందండి. అమ్మా 15 మోసే 1500 మోసేకి వెనక్కి వెళితే దగ్గర 2000 సంవత్సరాలండి. సున్నతి 2000 సంవత్సరాలు కొనసాగిందండి. ఇప్పుడు సున్నతి వాళ్ళ హృదయాన్ని మార్చేసిందా? లేదండి. కొన్ని సందర్భాలు అయితే మేము సున్నతి చేసుకున్నామని గర్వించారండి మనుషులు. గర్వం తీసుకొచ్చిందండి సున్నతి. మేము సున్నతి సంబంధులు, వాళ్ళు సున్నతి లేని వాళ్ళు అని చెప్పేసి గర్వించారండి. మనకులాగే మనకున్నంత గర్వం ఎవరికి ఉండదండి. మేము క్రీస్తు సంఘస్థులు, వాళ్ళు మత శాఖలు అని గర్విస్తామండి. మనం క్రీస్తు సంఘస్థులను గర్వించడం కంటే క్రీస్తులో బ్రతకడం ముఖ్యమండి. ఓకే, అంచేత నేను కోరుకునే సున్నతి అది కాదు. నీ హృదయంలో సున్నతి జరగాలి. హృదయానికి ఏమైంది? ఒక ఆయన అంటాడు, ఒకవేళ ఇది హృదయం అయితే, అంటే ఒకవేళ హృదయాన్ని ఇలా చేస్తున్నారు కదా అందరం, ఒకవేళ అది హృదయం అయితే మనుషులకి అటండి ఈ హృదయం మీద ఏదో పొరలు వచ్చేసినాయి అటండి, పొరలు కమ్ముకున్నాయటండి, ఇంకేమో పొరలు కమ్ముకున్నాయటండి, ఇంకేమో పొరలు కమ్ముకున్నాయటండి, ఇంకేమో పొరలు కమ్ముకున్నాయటండి, మళ్ళీ ఇంకేమో పొరలు కమ్ముకున్నాయటండి.
ఇంకేమో పొరలు కమ్ముకున్నాయటండి. అసలు హృదయం కనపడుతుందండి. ఇప్పుడు ఈ పొరలు తీసేయాలటండి. అదేంటి దేవుడు కోరుకునేది. విగ్రహారాధన పొర, లేకపోతే ఏది అవినీతి పొర, అన్యాయం పొర, అబద్ధం పొర, ఇది ఈ పొరలన్నీ ఒకటి తీసివేయాలంటే అప్పుడు తీసివేయబడినప్పుడు ఏం ఏర్పడుతుంది? ఏం కనపడుతుంది? మళ్ళీ ఒరిజినల్గా హృదయం కనపడుతుంది. ఇది కత్తిరించమంటాడండి దేవుడు. మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకొనుడి. మీ విశ్వాసాన్ని విగ్రహాల మీద పెట్టకండి. దేవుడి దగ్గర రావడాన్ని ప్రాక్టీస్ చేయండి. మీ హృదయానికి సున్నతి చేసుకోండి. అవిధేయులుగా ఉండడం మానేయండి. దుష్టక్రియల్ని మానేయండి. యెహోవాకి లోబడి ఉండండి. ఒకవేళ దుష్టక్రియల్ని మానపకపోతే ఏం ఏర్పడుతుందటండి? ఎవడును ఆర్పలేనంతగా నా ఉగ్రత అగ్ని వల్లే కాల్చుకుంటున్నట్లు యెహోవాకు లోబడండి. యెహోవాకు లోబడితే ఏమవుతుందండి? దేవుని యొక్క ఉగ్రత అగ్ని ఆగిపోద్ది, చల్లారిపోద్దండి. నీనివే పట్టణం మీదకి యెహోవా ఉగ్రత వస్తుందని చెప్పాడండి. యోనా వస్తుందని చెప్పాడండి. వచ్చేస్తే ఉగ్రత వచ్చేస్తే ఏమైపోద్దండి? పట్టణం కాలిపోద్దండి. అప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు. ఉగ్రత అగ్ని ఆగిపోయిందండి. నీనివే పట్టణం మీద దేవుని యొక్క ఉగ్రత అగ్ని ఆగిపోయిందండి. కారణం లోబడ్డారు కాబట్టి. లోబడకపోతే ఉగ్రత అగ్ని వస్తుందండి. అంచేత యెహోవాకు లోబడండి. యెహోవాకు లోబడటం అంటే విగ్రహాలను చేయకుండా ఉండటం. యెహోవాకు లోబడటం అంటే యెహోవా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయటం. యెహోవాకు లోబడటం అంటే అవిధేయులుగా ఉండకుండా ఉండటం. లేదా యెహోవాకు లోబడటం అంటే హృదయానికి ఛేదన సంస్కారం చేసుకుంటాం. యెహోవాకు లోబడటం అంటే దుష్టక్రియలను మానేసేయటం. అంచేత రెండో పేరాలో యెహోవాకు లోబడండి అని చెప్పాడండి. అప్పుడు మూడో పేర, 5వ వచనం నుండి 10వ వచనం వరకు. 5వ వచనం నుండి 10వ వచనం వరకు. యోధాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగై రండి. సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యం చేయకూడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయముందుదురు. అప్పుడు నేనిట్లాంటిని కటకట, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమం కలుగునని చెప్పి నిత్యముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. చాలండి. ఇప్పుడు మనం చిన్న పేర చదివాం, 5వ వచనం నుండి 10వ వచనం వరకు, 6 వచనాలు. ఇప్పుడు చదివినప్పుడు ఏమనిపించిందండి? ఆ పేరాలో ఏముంది అనిపించింది మీకు? ఎవరన్నా ఒకరు మాట్లాడండి. ఆ పేరాలో ఏముంది అనిపించింది?
అమ్మా కీడు రప్పిస్తానన్నాడు. ఓకే, ఏ దిక్కు నుంచి వస్తుందన్నాడండి? అంతే. ఉత్తర దిక్కు నుండి కీడుని రప్పిస్తాను. ఉత్తర దిక్కు నుండి కీడు రప్పిస్తానని దేవుడు చెప్పుట. అంటే 5-10 వచనాలు. ఉత్తర దిక్కు నుండి రప్పిస్తానని, కీడుని రప్పిస్తానని దేవుడు చెప్పుట. ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నానని, రప్పించుచున్నానని దేవుడు చెప్పుట. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బోరవుదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. 4 మాటలు ఒకటేనండి. నాలుగు మాటలు ఒకటేనండి. ఇది యూదా, ఇది యెరూషలేము. యూదాలో సమాచారం ప్రకటించుడి అంటే ఇదంతా యూదయ ప్రాంతం, ఇదంతట్లో ప్రకటించండి. యెరూషలేం పట్టణంలో ప్రకటించండి. దేశంలో బోరోదండి, గట్టిగా హెచ్చరిక చేయండి. అంటే 4 మాటలు గుర్తుపెట్టుకోవచ్చండి. ప్రకటించండి, చాటించండి, బోరోదండి, హెచ్చరిక చేయండి. 4 మాటలండి. ఈ 4 మాటలు దేనికి సంబంధించి? యూదాకు సంబంధించింది, యెరూషలేముకు సంబంధించింది, దేశానికి సంబంధించింది. ఇక తర్వాత అంటే వాటికి గట్టిగా చెప్పండి అన్నాడండి. ఎలా చెప్పాలో చెప్పాడండి. అంటే కీడు వస్తుంది అని చెప్పండి, లేక కీడుని రప్పిస్తున్నానని దేవుడు చెప్పాడండి. ఆ విషయాన్ని ప్రకటన చేయండి, ఆ విషయాన్ని ప్రకటన చేయండి అన్నాడండి. అప్పుడు ఏమని చెప్పాలి? ఎట్లనగా ఎలా ప్రకటన చేయాలంటే, ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగైరండి. అక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలటండి? ప్రాకారాలు ఉన్న పట్టణంలో రావాలటండి. అంటే యూదా దేశం అంతా ప్రతి పట్టణానికి ప్రాకారం లేదండి. కొన్నిటికే ప్రాకారాలు ఉన్నాయి, కొన్నిటికి ప్రాకారాలు లేవండి. ప్రాకారాలు లేని పట్టణాలు. ప్రాకారం అంటే ఏంటమ్మా? కోటగోడ. ప్రాకారం అంటే కోటగోడ. కొన్ని పట్టణాలు కోటగోడలు ఉన్నాయి, కొన్ని పట్టణాలు కోటగోడలు లేవు. అంచేత కోటగోడలు లేని వాళ్ళ దగ్గరికి శత్రువు తొందరగా వచ్చేస్తాడండి. కోటగోడలు ఉంటే కొంచెం కష్టపడాలండి. అంచేత అక్కడ కొంచెం సేఫ్టీ. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అంటారండి మనోళ్ళు. ఏదో సురక్షిత ప్రాంతం అంటే ఒక పెద్ద బిల్డింగు, ఏదో గవర్నమెంట్ ఆఫీసు లేకపోతే స్కూలు అలాంటి బిల్డింగ్స్. అంటే గుడిసెల్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మంచిది, గుడిసె తొందర పడిపోద్ది గాలికి. అలా అనమాట అండి. ప్రాకారముగా పట్టణంలోకి పోవునట్లుగా పోగైరండి. సియోను చూచినట్లు ధ్వజం ఎత్తుడి. అంటే అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ కనబట్టేట్టుగా జెండా ఎత్తండి. పారిపోయి
తప్పించుకున్నకు ఆలస్యం చేయకుడి, పారిపోవడం ఆలస్యం చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి, ఆ ప్రాకారంగల పట్టణాల్లోకి వచ్చేయండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కీడు రప్పించేది ఎవరు? ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించేది ఎవరు? 6వ వచనంలో చివరి మాట ఎవరు రప్పిస్తున్నారండి? యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించున్నాను అన్నాడండి. రైట్. ప్రదీప్ గారు, ఇప్పుడు యోధాకి కీడు జరుగుతుందండి. ఎక్కడి నుంచి వస్తారటండి? ఉత్తర దిక్కు నుంచి వస్తారన్నాడండి. ఎవరండి బ్రదర్ వాళ్ళు వచ్చేవాళ్ళు? శత్రువులు. ఇక్కడ నాశనం చేయడం వచ్చే శత్రువులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరండి వాళ్ళు? అది ఇప్పుడు మనం చెప్పుకునేది ఏదండి? కూర్చోండి. ఎవరంటే బబులోనీయులు. బబులోనీయులు దేశం బబులోని దేశం. అప్పుడు రాజు పేరు ఏం పేరండి? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు. మరి వీళ్ళు తూర్పులో ఉన్నారు కదా, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇప్పుడు తూర్పులో ఉన్నారు కదా, ఉత్తరం నుంచి వస్తారన్నారేంటి? అంటే వీళ్ళు ఇలా వెళ్ళి ఇలాగ వస్తారన్నమాట అండి. అందుకు ఉత్తరం నుంచి వస్తుందన్నాడండి. యెహోవానగు నేనే ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించున్నాను, నేనే రప్పిస్తున్నాను. ఏడవ వచనంలో లేకపోతే 6వ వచనంలో చివరి మాట, గొప్ప నాశనమును రప్పించున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశము నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. ఓకే. ప్రకటించండి అంటానికేమో 4 మాటలండి. యూదాలో సమాచారం ప్రకటించండి, యెరూషలేములో చాటించండి, దేశంలో బోరొదండి, గట్టిగా హెచ్చరిక చేయండి. 4 మాటలండి ప్రకటించండి అనడానికి. తర్వాత ఏమని ప్రకటించాలి అని చెప్పేసి అంటే, ప్రాకారము గల పట్టణంలోకి పోనట్లుగా పోగలండి, సియోను చూచినట్లు ధ్వజం ఎత్తుడి, జెండా ఎత్తండి, పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చేయకండి అని చెప్పండి. అంటే 3 మాటలు చెప్పాడండి. ఎలా ప్రకటించాలో చెప్పడానికి 3 మాటలు చెప్పాడు. ప్రాకారము గల పట్టణంలోనికి పోగినట్లుగా పోగైరండి, సియోను చూచినట్లుగా ధ్వజం ఎత్తండి, పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చేయకుండా చెప్పండి. ఓకే. అప్పుడు కీడు రప్పించేది ఎవరంటే యెహోవా. అంటే కీడు ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. లేకపోతే ఆ కీడు చేయడం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడో చెప్తున్నాడండి. ఏం చేస్తాడటండి? అంటే రప్పించేది ఎవరంటే యెహోవా. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించున్నాను. యెహోవా దేవుడు రప్పిస్తున్నాడు. ఒకవేళ 1 కీడును రప్పిస్తున్నాడు, 2 గొప్ప నాశనమును రప్పించున్నాను.
3 పొదల్లో నుండి సింహం బయలుదేరుతున్నది. ఎవరంటే సింహం? నెబుకద్నెజరు. పొదల్లో నుండి సింహం బయలుదేరుతుంది. జనముల వినాశకుడు బయలుదేరుతున్నాడు. 4 జనముల వినాశకుడు బయలుదేరుతున్నాడు. 5 నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. 6 నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. 6 విషయాలు అంతే కదండి? 6 ప్రకటించండి అంటానికేమో 4 మాటలు, ఏం ప్రకటించాలి అనేది 3 మాటలు. దేవుడు రప్పించేవి, కీడు రప్పించేది, కీడుని గురించి 6 మాటలు ఉన్నాయి. ఓకే, ఉత్తర దిక్కునని ఎందుకు అన్నాడంటే వీళ్ళు ఇలాగ వస్తారు కాబట్టి ఉత్తర దిక్కు అన్నాడండి. గొప్ప నాశనాన్ని నేను రప్పిస్తున్నాను అన్నాడండి. అంటే వాళ్ళు వచ్చి నిజంగా నాశనం చేశారా? యోధా దేశాన్ని చేశారండి, నాశనం చేశారండి. అంటే అతను గర్జించు సింహంలాగా, లేకపోతే ఓ సింహం ఎలాగైతే వేటాడి చంపేస్తుందో అలాగా నెబుకద్నెజరు యూదుల్ని నాశనం చేశాడు. గర్జించు సింహంలా నాశనం చేశాడా? అందుకే సింహం బయలుదేరుతున్నాడండి. వినాశకుడు అనే పదం వాడాడండి. నాశనం చేయడానికి అతను తన పట్టణాన్ని విడిచిపెట్టాడు అన్నాడండి. అప్పుడు నీ పట్టణం అంటే యెరూషలేము పట్టణం పాడై నిర్జనముగా నుండును. అందుకై దేవుడు ఏదో ఏమన్నాడండి, అలాంటి పరిస్థితులు, అలాంటి నాశనం నీకు వస్తుంది కాబట్టి నువ్వేం చేయాలి? ఏం చేయమన్నాడయ్యా? మారు మనసు పొందన్నాడు. ఆ మారు మనసు పొందడానికి ఏం చేయమన్నాడు చూడు 8వ వచనంలో, గోనె పట్టు కట్టుకొనుడి, రోదనము చేయడి, కేకలు వేయడి. గోనె పట్టు కట్టుకోండి, రోదన చేయండి, కేకలు వేయండి. గోనె పట్టు కట్టుకోండి అంటే ఈ వస్త్రాలేమో నా 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 స్టాండర్డ్ తెలియజేస్తున్నాయి. ఈ వస్త్రం తీసేసి గోనె పట్టు కట్టుకుంటే నా దీనత్వం, నా తగ్గింపుని తెలియజేస్తుంది. అప్పుడు దేవుడు చెప్పచ్చు, నాయనా కీడొస్తుందని నీ ప్రవక్త చెప్పాడు, నేను పాపం చేసినందువల్లే కీడు వస్తుంది, కాబట్టి ఈ కీడును మానేసి ఈ కీడును తొలగించేటట్టుగా నేను ఇదిగో గోనె పట్టు కట్టుకొని నా 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 తగ్గింపుని తెలియజేస్తున్నాను, నా నిరసన తెలియజేస్తున్నాను అంటాడు అన్నమాట. గోనె పట్టు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు బైబిల్లో? ఎవరు? అమ్మా మొర్దెకాయ్. ఎప్పుడండి? యూదులందరిని చంపేయాలని హామాను శాసనం చేసినప్పుడు గోనె పట్టు కట్టుకున్నాడండి. ఇంకెవరైనా తెలుసండి గోనె పట్టు కట్టుకున్న వాళ్ళు? ఏలియా కాలంలో నినివే పట్టణస్థులు గోనె పట్టు, యెహోరాము అయి ఉండాలండి, అహబా. సరే ఓసారి వచ్చిన తీయండి. ఆయన లోన గోనె పట్టు కట్టుకొని పైకేమో రాజుగారి వేషం వేసేటట్టండి. రెండవ రాజులు 6వ అధ్యాయం 30వ వచనం.
పై. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతనిని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనపడెను. లోపల గోనెపట్ట కనపడెను. పైనేమో రాజుగారు మామూలుగా రాజవస్త్రం వేసుకున్నాడండి, లోపల మాత్రం గోనెపట్ట కట్టుకున్నాడండి. అంటే కరువు వచ్చిన సందర్భంలో, ఆ కరువులో మనుషులు పిల్లల్ని చంపుకు తిన్నారటండి. ఆ పై వచనాల్లో ఉందన్నమాట. గొప్ప క్షామం కలిగి ఉండగా అక్కడ రాజు పేరు ఉండదు కాబట్టి ఏం చేయాలంటే 3 అధ్యాయం 4 అధ్యాయం 5 అధ్యాయం 6 అధ్యాయం పైన యెహోరాము అని రాసుకోవాలండి. యాక్చువల్గా యెహోరాము అండి, ఇశ్రాయేల్ రాజు అని యెహోరాము కాలం అది. 4, 5, 6 ఆ పైన యెహోరాము అని రాసుకోవాలి. ఎందుకంటే యెహోరాము అనే మాట కనపడదండి. ఎనిమిది అధ్యాయం కూడా ఆ తర్వాత యెహూ రాజు అవుతాడు. ఎవరి తర్వాత రాజు అయ్యాడు? యెహోరాము తర్వాత రాజు అయ్యాడు. తొమ్మిది యెహోరాము, 10 యెహూ. ఇశ్రాయేల్ రాజులు 9వ రాజు యెహోరాము. 1 అధ్యాయం 17వ వచనం నుండి 9 అధ్యాయం 26వ వచనం వరకు యెహోరాము. ఇశ్రాయేల్లో 9వ రాజు యెహోరాము. అది ఎక్కడన్నా మీరు రాసుకోండి, అవసరమైతే రాసుకోండి. నేను ముందే మీరు రాసుకుంటే అక్కర్లేదు, ముందు రాసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇశ్రాయేల్ 9వ రాజు యెహోరాము. ఒకటో అధ్యాయం 17వ వచనం నుండి 9వ అధ్యాయం 26వ వచనం వరకు యెహోరాము చరిత్ర ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇశ్రాయేల్ రాజు యెహోరామే, యూదా రాజు యెహోరామే. అది పెద్ద పెద్ద డిస్టర్బెన్స్. అక్కడ కొంచెం గమనించుకోవాలండి. ఇద్దరు యెహోరాములే, కొంతకాలం కలిసి పని చేస్తారండి వాళ్ళు ఇద్దరు. ఆయన అక్కడ, ఈయన ఇక్కడ. ఓకే, ఈయన కాలంలోనే ఎలీషా చనిపోయాడు. ఓకే, గోను పట్టు కట్టుకుంటూ దేనికి సింబల్ అండి? దుఃఖానికి, తగ్గించుకుంటానికి.
హలో, గోనె బట్ట కట్టుకునుడి, రోదనము చేయడి. రోదనం చేయడి అంటే రోదనం చేయడి, దుఃఖపడండి, కేకలు వేయడి. అయ్యో మాకెంతకింత శ్రమ వచ్చింది, దేవుడా మమ్మల్ని శ్రమ నుంచి తప్పించు అని కేకలు వేయాలి. అయినా సరే యెహోవా కోపగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. అంటే ఏమైందండి? యాక్చువల్గా ఇలాగ అయ్యేటానికి కోపం ఆగిపోవాలండి, కోపం తగ్గిపోవాలండి. తగ్గలేదటండి. ఏమైందండి? ఎందుకు తగ్గలేదండి? మారు మనసు పొందకపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ మారు మనసుకు మించిపోయి ఉండొచ్చు కోపం. అక్కడ దాన్ని మించిపోయి ఉండొచ్చు కోపం. అంచేత యెహోవా కోపగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. నీనివే పట్టణం మీద యెహోవా కోపగ్ని మానిపోయింది. ఇశ్రాయేలుని అనేక సందర్భాల్లో వాడు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఆ కరువును తొలగించేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. దేవుడు కోపం తగ్గింది. మళ్ళీ వర్షం ఇచ్చాడు, తిరిగి వర్షం ఇచ్చాడు, పంట పండింది. చేత ఏదన్నా విపత్తు వచ్చిందంటే ఎందుకు వచ్చింది విపత్తు? ఒకటే ఒక కారణం, పాపం. అందుకే విపత్తు వచ్చింది. ఇప్పుడు కరోనా వచ్చిందండి. ఎందుకు వచ్చిందండి కరోనా? పాపం వల్ల వచ్చిందండి. కరోనా వచ్చిన తర్వాత ఎవరైనా మారినట్టు అనిపిస్తుందండి? అంటే ఏమో మారుంటారేమో, మనకు అంటే అందరి హృదయాలు మనకు తెలియదు, మారుంటారేమో. అసలు మనకు కనపడిన వాళ్ళు ఎవరైనా వడ్డీ వ్యాపారం చేసేవాడు మానేశాడండి, మోసాలు చేసేవాడు మానేశాడండి, అన్యాయం చేసేవాడు మానేశాడండి, మోసగాడు మానేశాడండి, వ్యభిచారి మానేశాడండి, ఆ బుద్ధిలోనూ మార్చుకున్నాడండి. ఏం మార్చుకోలేదు, అలాగే ఉన్నారండి. చాలామంది ఫోన్లు చేస్తారండి, దేవుడు ఇంత రప్పించినది ఎవడు మారలేదండి, మనుషులు అలాగే ఉన్నారండి. నిన్నైతే ఒక ఆయన అన్నాడు, ఇంకా ఎక్కువైపోయారండి అన్నాడండి. ఖాళీగా ఉండి ఇంకా క్రియలుగా తయారయ్యారట మనుషులు. నిన్న ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడండి, ఇంకా ఎక్కువైపోయారండి, క్రియాలిటీ ఎక్కువ పెరిగిపోయిందండి ఇంట్లో ఖాళీ కూర్చుని. ఏమో ఎంతమంది మారారు ఎంతమంది మారలేదో మనకు తెలియదు, దేవుడు తెలుసు. ఒకవేళ నువ్వు మారితే నువ్వు దేవుడికి మాట చెప్పు, నాయనా నువ్వు రప్పించిన ఈ తెగులు నాకు అర్థమైంది, నేను మారుతున్నాను, నీతో నేను సత్సంబంధం కలిగి ఉంటాను, నీకు ఆయాసకరమైనది నేను ఇంకేమి చేయను అని ఎవరికి వాళ్ళమే దేవుడు చెప్పుకుందామండి. ప్రపంచం అందరి సంగతి మనకు తెలియదండి. నాకు నేనే చెప్పుకుంటాను దేవుడితో, మీరే దేవుడు చెప్పుకోండి, నువ్వే దేవుడు చెప్పుకో. అంతేనండి. అప్పుడు కనీసం మన మొరని విని ఆయన తగ్గిస్తాడేమో. అంటే కరోనా చాలా తగ్గినట్టుంది కదండి, చాలా తగ్గినట్టుందండి. ఆ తర్వాత ఏదో వ్యాక్సిన్ వచ్చింది, పనిచేస్తుందటండి. ఏదో కొంతమందికి కొంచెం తల తిరగటం, వాంతులు అవ్వటం, తలపోటు ఇలాంటివి ఉన్నాయట. కానీ ఎక్కువ శాతం బాగా పనిచేస్తుందటండి. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది చేయించుకున్నారు, అందరూ బాగున్నారండి. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడండి, మీ కోళ్ళకి అంటే చేయించుకుందంటే కొంచెం తలపోటుగా ఉంది, ఇప్పుడు బాగానే డ్యూటీ, నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళిపోయిందటండి. కొంచెం మైల్డ్గా తలపోటుగా ఉంది, తల బరువుగా ఉందటండి, ఇప్పుడు ఆనందటండి. డ్యూటీ మానలేదటండి ఆయన, నర్సు గారు ఆవిడ. అంటే పరిష్కారం దేవుడు చూపించాడు కదండి, చూపించాడండి, దేవుడు కనికరించాడు అనమాట అండి. నేను అనుకుంటాను, నా జీవితంలో దేవుడి యొక్క భయంకర ఉగ్రత చూశాను, దేవుడు ఉగ్రతను తీసేయటం కూడా చూశాను. అంటే దేవుని కృప వల్ల మనకు మంచి రోజులు వస్తాయండి. అంటే మునుపట్లాగా మనం బాగా ఆయన సేవ చేసుకోగలిగేటట్టుగా
సువార్త కూడాలు పెట్టుకునేటట్టుగా, వీధి కూడాలు పెట్టుకోగలిగేటట్టుగా, ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పేటట్టుగా అనుకూలమైన పరిస్థితులు వస్తాయండి. నేను అయ్యో కోరుకుంటున్నానండి. ఏదేమైపోతే నాకు అనవసరం, అవి కోరుకుంటున్నానండి. ఎన్ని ఆగిపోయినాయండి, ఎన్ని మీటింగ్స్ ఆగిపోయినాయండి, ఎన్ని సువార్త కూటాలు ఆగిపోయినాయండి, ఎన్ని వీధి కూటాలు ఆగిపోయినాయండి. ఇంటింటికి సువార్త కూడా ఇంటింటికి వెళ్ళి సువార్త పాటించే అది ఆగిపోయింది కదండి. బ్రదరు మీ ఇంటికి వద్దనుకోండి, వద్దులండి బ్రదర్ పరిస్థితి బాగాలేదు కదండి, ఈ కొంచెం చక్కబడిన తర్వాత వద్దుగానండి అంటున్నానండి. అలా సువార్త ఆగిపోయిందండి. దేవుని కృపలు ఇవన్నీ జరుగుతాయి అని నమ్ముతానండి. గోనె బట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. ఆ దినమున ముగ్గురు వ్యక్తులు అని చెప్పాడండి. రాజులు, అధిపతులు ఎలాగుంటారటండి? ఉన్మత్తులగుదురు అంటే మొత్తుగా ఉంటారటండి. యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయం పొందుదురు, రాజులు, అధిపతులు ఉన్మత్తులగుదురు. ఇంత కీడ. యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయం పొందుదురు. అంటే నాలుగు తెగల వాళ్ళు చెప్పాడు, ఇద్దరిని కలిపేశాడు, 3 తెగలు చేశాడు. రాజును, అధిపతులను, యాజకులు, ప్రవక్తలు. రైట్. అప్పుడు ఒక వివాదమైన మాట ఉందండి ఇక్కడ. అప్పుడు నేను ఇట్లాంటిని కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమం కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఈ మాట రైటేనండి. ఈ మాట రైటేనండి. ఒకవేళ దేవుడని యెహోవా చెప్పాలనుకుంటే ఎవరితోనూ చెప్తాడండి, ఈయనతోనే చెప్తాడండి, లేదా ఇంకో ప్రవక్తను పంపిస్తాడండి. దేవుడని యెహోవా చెప్తే ప్రవక్తను చెప్తాడండి. ఇప్పుడు ప్రవక్త వచ్చి ఈయన వచ్చి ఏం చెప్పాడు? నాశనం వస్తుందని చెప్పాడండి. నాశనం రాదని చెప్పలేదు కదా, చెప్పలేదండి. ఒకవేళ ఇంకే ప్రవక్తని వచ్చి చెప్పాడేమో, లేకపోతే ఈ చేతే దేవుడు ఏమో చెప్పించాడేమో. ఒకవేళ అలా చెప్పిస్తే యాక్చువల్గా దేవుడు మోసం చేయడం అవ్వదండి. దేవుడు ఎలాంటి వాడు అంటే సార్వభౌముడు అండి. ఇంకంతకంటే పెద్ద మాట ఏది ఉంటే అది వాడండి ఆయనకి. సార్వభౌముడి కంటే పెద్ద మాట ఏముందండి? సర్వోన్నతుడు, మహోన్నతుడు, అంతకంటే పెద్ద మాట ఏముందండి? ఆయన అలాంటి ఆయనండి. ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబుకి శ్రమలు వచ్చినాయి. యోబు నీతిమంతుడని దేవుడు తెలియదండి. ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ఆయన నీతిమంతుడని, యథార్థవంతుడని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడండి. మరి యథార్థవంతుడికి శ్రమ రావడం అండి. అప్పుడు లోకం అంతా ఏమంటుందండి? యథార్థవంతుడికి శ్రమ రాదు కాబట్టి ఈయన యథార్థవంతుడు కాదు, ఈయన ఏదో పాపం చేసి ఉంటాడు, ఈయన కొడుకులు ఏదో పాపం చేసి ఉంటారు, ఈ ధనవంతా అన్యాయంగా సంపాదించేసి ఉంటాడు. అదండి వాళ్ళ ఆర్గ్యుమెంట్. యోబు కూడా ఏమనుకున్నాడండి? నేను నీతిమంతుణ్ణి, నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను ఎవరికైనా నేను చేయలేదు, నేను మోసం చేయలేదు, అబద్ధం ఆడలేదు, నేను నీతిగా బ్రతకాలని నేను ప్రమాణాలు చేసుకున్నాను, నేను నీతిమంతుణ్ణి, నాకు శ్రమ వచ్చింది. ఒకవేళ పాపాత్ముడిగా శ్రమ వచ్చిందంటే దేవుడు అన్యాయం చేసి ఉండాలి, అంతే తప్ప నేను నీతి తప్పలేదు. అప్పుడు యోబు మాటను బట్టి దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయం చేశాడా? చేయలేదండి. అది అన్యాయం కాదండి, మనిషి అనుకుంటాడండి, యోబు అనుకుంటాడు, ఈయన కూడా అదే అనుకుంటున్నాడండి. ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చినవి. ఒకవేళ మనుషులకి లేకపోతే పాపం చేసిన వాళ్ళకే శ్రమలు వస్తాయంటే పౌలుకి ఎందుకు శ్రమలు వచ్చినాయండి? పౌలు తప్పు చేసినందువల్ల శ్రమలు రాలేదండి. ఆయన నీతిగా బ్రతుకుతాడు, యథార్థంగా సేవ చేస్తాడు. ఆయనకి శిక్షణ ఇవ్వటానికి నేను ఆయనకి శ్రమలు అనుగ్రహిస్తాను, అంతేనండి. అప్పుడు
అప్పుడు ఒక శ్రమలు అది ఆయనకు అర్థమైంది కాబట్టి శ్రమలు ఎందుకు నేను అతిశయిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పేసి పౌలు అన్నాడండి. నేను హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శ్రమలు వచ్చినాయి అన్నాడండి పౌలు. ఒకవేళ అలా కనుకపోతే ఏమంటాడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడంటాడండి. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నేను యథార్థంగా సేవ చేస్తున్నాను, నాకు శ్రమలు వచ్చినాయంటే నేను తప్పు చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడంటాడండి. అలాగే అన్నాడండి, నీవు ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చుతివి. ఇలాంటి మాటలు 2 సందర్భాల్లో ఈయన మాట్లాడాడండి. ఇది ఒకటి 20 అధ్యాయంలో మీరు చదవండి బ్రదరు, 20 అధ్యాయం 7వ వచనం నుండి. ఇక్కడ 10వ వచనం దగ్గర 27:9 వేసుకోండి. 27:9 అంటే ఇర్మియా 2 సందర్భాల్లో ఇలాంటి మాటలు మాట్లాడాడండి. 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. చాలండి, ఒక్కసారి ఆగుదామండి, మా 9 కూడా చదువుదానండి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని. యెహోవా ప్రేరేపిస్తే లోబడ్డాడు ఎవడంటానండి? నేను లోబడ్డాను. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి అంటే ఈయన చాలాసార్లు ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు అనమాట అండి. నువ్వు బలవంతం చేసి నువ్వే గెలిచావు. అప్పుడు ఎవరు గెలుస్తాడు? ఆయన గెలుస్తాడు, మనం గెలుస్తాం, ఆయనే గెలుస్తాడు, ఒప్పుకున్నాడు. మళ్ళీ నువ్వే గెలిచావు. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని. ఎందుకండి? ఈయన వెళ్ళి ఎక్కడన్నా వాక్యం చెప్పాడు, వాళ్ళందరూ హేళన చేస్తున్నారండి. అప్పుడు నేను నవ్వులు పాలయ్యాను. అది చాలా కష్టం కదండి. యథార్థంగా సేవ చేస్తున్నప్పుడు ఎదరోళ్ళు నవ్వితే చాలా కష్టం అండి. అప్పుడు ఏమనుకోవాలన్నమాట అండి, అప్పుడు ఈ ముఖాన్ని ఏదో చేసుకోవాలన్నమాట అండి, చెక్కుముక్కరాయిగా చేసేసుకోవాలండి, హృదయాన్ని ఆలోచింపజేయకుండా చేసేసుకోవాలన్నమాట అండి, మనసుని చంపేసుకోవాలన్నమాట అండి. నేను మనసు చంపుకుని ఇంటికి వచ్చాను రా అంటాడండి. మనసును చంపేసుకోవాలన్నమాట అండి. ఈరోజు సువార్తకులు కూడా అంతేనండి, మనసును చంపేసుకోవాలండి. తినవెల్ల నవ్వులు పాలైతుని, అందరూ నన్ను హేళన చేదురు. ఎలానగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది. నేనేమో నీ వాక్యం చెబుతుంటే నన్ను బలాత్కారం చేస్తున్నారు, నేను వాక్యం చెబుతుంటే దోపుడు జరుగుతుంది అని ఎలుగెత్తి చాడవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకు హేతువైంది. ఈరోజు ఇలాంటి పరిస్థితులు మనం అనిపిస్తున్నామండి. ఇర్మియా అనిపించాడండి, పౌలు అనిపించాడండి, ఒకవేళ పేదలు అనిపించి ఉండొచ్చండి. ఈరోజు మనం ఎంత అనిపిస్తున్నామండి? ఎక్కడో కొంచెం యథార్థంగా బ్రతికినా సరే తీవ్రమైన తిరుగుబాట్లు ఎక్కడో జరుగుతున్నాయండి. కానీ ఇర్మియా చరిత్ర చదివిన తర్వాత వాటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడి దేవుని యొక్క సేవ చేయాలండి. అంతేనండి. ఆ తర్వాత ఈయన అనుకున్నాడట, ఆయన పేరు ఎత్తననుకున్నాడట అండి. ఎక్కడ సాధ్యం అవుతుందండి? యెహోవా నిర్ణయిస్తే ఆయన పేరు ఎత్తకుండా ఎలా కుదురుతుందండి? నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను చూసాను, ఎరుగుదును, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిర్ణయించాను, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రతిష్ఠించాను అన్నాడండి. ఆయన దేవుని యొక్క సేవకుడిగా ప్రతిష్ఠిస్తే నేను ఆయన పేరు ఎత్తకూడదు అనుకున్నానట. ఆయన నామాన్ని బట్టి ప్రకటింపను అని నేను అనుకున్నాడటండి. అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, తిరుగుబాటుతనాన్ని బట్టి ఎవరెవరు తిరుగుబాటు చేశారండి దీని మీద? దేవుని చిత్తం అయితే తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. వాళ్ళు సొంతూరులో తిరుగుబాటు చేశారండి, యెరూషలేములో తిరుగుబాటు చేశారండి, యూదయలో తిరుగుబాటు చేశారండి, సామాన్య ప్రజలు తిరుగుబాటు చేశారండి, యాజకులు తిరుగుబాటు చేశారండి, అబద్ధ ప్రవక్తలు తిరుగుబాటు చేశారండి, రాజులు తిరుగుబాటు చేశారండి, అధికారులు అందరూ ప్రతి వాడు తిరుగుబాటు చేశారండి. అసలు నేను మొదట అది ఒక గంట చెప్పుకున్న తర్వాత ఈ అధ్యాయంలోకి వస్తే బాగుంటుంది అనుకోండి. ఈ అధ్యాయం అవ్వదని వెళ్ళలేదండి. అందరూ తిరుగుబాటు చేశారండి ఆయన మీద. అందరూ తిరుగుబాటు చేసినవాడు ఏమనుకుంటాడండి? దేవుని సేవకుడు
మానేద్దాం అనుకుంటాడండి. నాకు మొన్న 47 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నేను సేవకు పనిచేయని అనిపించిందండి. నేను ఆ బ్రదర్తో అంటే నవ్వుతున్నాడండి. 47 సంవత్సరాల తర్వాత నాకు అనిపించిందండి నేను దేవుని యొక్క సేవకు పనిచేయని అనిపించిందండి. నేను ఆయన పేరెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది అంటే ఆయన వాక్యం నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్టు ఉన్నది. నేను ఓర్చి విసికి చెప్పక మానలేను. అంటే 2 సందర్భాల్లో నువ్వు నన్ను మోసం చేశావు అనే మాట, అలాంటి భావం వచ్చే మాటలు 2 సందర్భాలు మాట్లాడాడండి. ఇప్పుడు యెహోవా సార్వభౌముడు. మీరు తప్పు చేస్తే మీకు శిక్ష విధించగలడు. మీరే తప్పు చేయకుండా మీకు శిక్ష పంపించగలడు. ఎవరు అడుగుతాడండి ఆయన్ని? నువ్వెందుకు నేను నీతిగా ఉన్నవాడికి శిక్ష ఎందుకు పంపించావు అని ఎవరు అడుగుతాడండి ఆయన్ని? ఒకవేళ శిక్ష వచ్చినప్పుడు తండ్రి నేను పలానా పొరపాటు చేశాను, అందుకు శిక్ష వచ్చింది, నాకు అర్థమైంది, నేను దిద్దుకుంటున్నాను అనాలండి. నాయనా నేను తప్పు చేయలేదు, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది? ఒకవేళ తప్పు లేకుండా కూడా శ్రమ అనుభవించాలని నువ్వు నిర్ణయిస్తే ఓర్చుకునే శక్తి నాకు ఇగి. చాలామంది భక్తులు అంటారండి, నాకెందుకు వచ్చింది ఈ శ్రమ? యోబంత సహనపరుడు కాదు నేను, నాకెందుకు వచ్చింది? పౌలంత గొప్పవాడు కాదు, నాకెందుకు వచ్చింది? యేసుప్రభు అంత గొప్పవాడు కాదు, నాకెందుకు వచ్చింది శ్రమ అంటానండి. అవునండి, యోబంత గొప్పవాడు మనం? యేసుప్రభు అంత గొప్పవాడమా? పౌలంత గొప్పవాడమా? కానీ తప్పు చేయకుండా కూడా ఒకళ్ళు శ్రమ వస్తే అన్యాయం చేసాం అనకూడదండి. నాయన తట్టుకునే శక్తిని మొన్న ఒక అన్యుడు మాట్లాడుతూ అంటున్నాడండి, ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళిపో అంటున్నాడండి. అన్యుడైనా సరే గొప్ప మాట మాట్లాడాడండి. ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలండి? యెహోవా దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఆయన అనుమతి లేకుండా ఏం జరగదు. ఎందుకు అనుమతి ఇచ్చావు అని బిడ్లాగా వేడుకోవచ్చండి, అడుక్కోవచ్చండి, గారం కూడా వచ్చండి. ఎందుకు ఇచ్చాను, ఎందుకు అనుమతించావు అనొచ్చండి. ఆయన కరిగిపోతాడండి, దాన్ని తట్టుకునే శక్తి ఇస్తాడండి, తట్టుకునే శక్తిని ఇస్తాడండి. పదవచనం క్లియర్ అయింది కదండి? అంతే, ఓకే. 11వ వచనం నుండి 18వ వచనం వరకు, 11 నుంచి 18 వరకు. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగూ చెప్పబడును, అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది. అది తూర్పార పుట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె నున్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును? దాను ప్రదేశమును ఒకడు ప్రకటన చేయుచున్నాడు. కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండల యందు ఒకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశము నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి, జనములకు తెలియజేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక వారు చేని కాపురుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా, నీ హృదయం నంటుచున్నది కదా. ఓకే, ఇప్పుడు 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఏం చెప్పినట్టు అనిపిస్తుందండి? శ్రీను, 11 నుంచి 18 వరకు ఏమనిపిస్తుంది?
ఆక అమ్మా ఏమండి తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాడు. అంటే మొదట అంటే 5వ వచనం నుండి 10వ వచనం కూడా అదేనండి. కానీ ఇక్కడేదో కొంచెం తేడా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఆ కాలమున ఆ జనులకు యెరూషలేమునకు ఇలాగు చెప్పబడును, అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది. వడగాలి వస్తుంది. అది తూర్పారబట్టే వడగాలి కాదు, అది శుద్ధి చేసే వడగాలి కాదు, అంతకంటే మిక్కటమైన గాలి లేదా వడగాలి నా మీద కొట్టుచున్నది. అప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్తున్నాడు. మేఘం కొమ్మనట్లు ఆయన వచ్చుతున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగముగా ఉన్నవి. అయ్యో మనం దోపుడు సొమ్ము అవుతుంది. యెరూషలేమా, నీవు రక్షింపడినట్లు నీ హృదయంలో ఉండి చెడుతనం కడిగి వేసుకున్నాము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగిందువు? దాను ప్రదేశమున ఒకడు ప్రకటించున్నాడు కీడు వస్తుందని, కీడు వచ్చుతున్నదని ఎఫ్రాయిము కొండల మీద ఒకడు ప్రకటిస్తున్నాడు. ముట్టడి వేయవారు దూరం నుండి వచ్చి యోధా పట్టణములను పట్టుకొందామని బిగ్గరగా అరుచుతున్నారని యెరూషలేమును గురించి ప్రకటన చేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేశాను గనుక వారు చేని కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవాకు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించాను. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉంది కదా, నీ హృదయాన్ని అంటూ ఉంటుంది కదా. ఏం కనపడుతుందండి అంటే దేవుడు పంపించే ఆ కీడు యొక్క తీవ్రత కనపడుతుందండి. దేవుని తీర్పు యొక్క తీవ్రత. దేవుడు పంపించే కీడు యొక్క తీవ్రత. దేవుడు పంపించే కీడు యొక్క తీవ్రత. అప్పుడు ఆ కాలంలో ఎవరు చెప్పాలటండి? ఈ జనులకును యెరూషలేమునకును ఎలాగ చెప్పబడును. ఏమని చెప్పాలి? ఏదో వడగాలి వస్తుందని చెప్పాలి. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి గుర్తుపెట్టుకోండి. ఆడియన్స్ ఎవరంటే యూదయ జనులు, యెరూషలేము పట్టణస్థులు. చెప్పేది ఎవరంటే 12వ వచనం చివర అని యెహోవా చెప్తున్నాడు. జనులేమో లేదా ఆడియన్స్ ఏమో యూదులు, యెరూషలేము వారు. చెప్పేదేమో యెహోవా దేవుడు. సబ్జెక్ట్ ఏమో వడగాలి గురించి. వడగాలి నా జనుల కుమార్తె తట్టు విస్తరుచున్నది. వడగాలి ఎప్పుడైనా చూసారండి ఎవరైనా? వడగాలి అంటే రోహిణి కార్తెలో వీళ్ళ గట్టిగా ఉంది వడగాలి అంటారండి. అక్కడ తేమ ఉండదండి, వేడిగాలి వస్తుందండి. అప్పుడు మన ఒళ్ళంతా వేడెక్కిపోద్దండి, నోరు ఆగిపోద్దండి, తలపోటు వచ్చేద్దండి. దాన్ని వడగాలి అంటానండి. ఆ గాల్పు కొడితే మనిషి మోర్చిల్లిపోతాడండి, డిహైడ్రేషన్ లోనవుతాడండి. దాన్ని వడగాలి అంటానండి. వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుతున్నది. అది తూర్పారు బట్టే, అంటే ధాన్యాన్ని తూర్పారబడతారు చూడండి,
గాలి వచ్చినప్పుడు ఇస్తారండి. అలాంటి గాలి కాదు ఇది. తర్వాత శుద్ధి చేయడానికి తగిన గాలి కాదు ఇది. అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుతున్నది. అంటే వడగాలి అన్నాడు, తూర్పు పరబట్టే గాలి కాదు, శుద్ధి చేయడానికి తగిన గాలి కాదు, అంతకంటే మిక్కటమైన గాలి అన్నాడు. ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్తున్నాడు. అంటే యాక్చువల్గా ఇది వడగాలి కాదు. ఈ వడగాలిని పోల్చి చెప్పాడు. ఎవరండి వడగాలి? ఎవరండి? బబులోను రాజు అండి. బబులోనీలండి వడగాలి. అంత తీవ్రమైన గాలి బబులోనీలండి. అప్పుడు చెప్తున్నాడండి, మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చును. అంటే యాక్చువల్గా ఆయన అన్నప్పుడు కొంచెం అనుమానం వస్తుంది, యెహోవా దేవుడా అని. కానీ అతడు వచ్చినట్టు సరిపోయినండి. మేఘం వచ్చినట్లు అతడు వచ్చుతున్నాడు. అంటే బబులోను రాజు వస్తున్నాడు. అతని రథములు సుడిగాలి వలె ఉన్నవి. అంటే బబులోను రాజు యొక్క రథాల్ని పొగుడుతున్నాడండి, రథాల్ని వర్ణిస్తున్నాడండి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అదే అతని గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అప్పుడు యెరూషలేమును అయ్యో మనము దోపుడు సొమ్ము అయితమి, అది యూదులు వేసే కేకండి. యెరూషలేమా, ప్రవక్త చెప్తున్న మాట, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకున్నాము. నీ హృదయం నుంచి చెడుదనం తీసేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీ కలిగి ఉండును. అప్పుడు 15 అంటున్నాడండి, దాను ప్రదేశమున ఒకడు చేయుచున్నాడు. అంటే దానిలో ప్రకటన చేస్తున్నాడు ఏంటండి? దాని ఇక్కడ ఉంటుందండి. అంటే ఇశ్రాయేలు దేశానికి ఉత్తర భాగంలో, అంటే ఇశ్రాయేలు సరిహద్దులో దాని ఉంటుందండి. అక్కడ చెప్తున్నాడండి. అంటే వీళ్ళు ఇలాగ వచ్చేసారు. అప్పుడు ఇక్కడ ఎవరు ప్రకటన ప్రారంభించారండి, కీడొచ్చేస్తుంది అని. ఎఫ్రాయిం అంటే మధ్యలో ఉంటుందండి. అప్పుడు వీళ్ళు ఇక్కడ కీడు చేసి ఇంకా కిందకు వచ్చారండి. ఇక్కడ కీడు చేశానండి. అక్కడ చెప్తున్నారండి, అయ్యో శ్రమ వచ్చేస్తుంది, కీడు వచ్చేస్తుంది అన్నారండి. అంటే వీళ్ళు కీడు చేసుకుంటూ వస్తున్నారు. వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ప్రకటన చేస్తారండి. దాను ప్రదేశంలో ఒకడు ప్రకటన చేస్తున్నాడు, కీడు వచ్చుతున్నదని. ఎఫ్రాయిం కొండలేందో ఒకడు చాటించున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశం నుండి వచ్చి యోధా పట్టణములను పట్టుకుందామని బిగ్గరగా అరుచున్నారు. యోధా పట్టణాలు పట్టేసుకుందాం అని ఈ నెబుకద్నెజర్ సైన్యం అరుస్తున్నారు. ముట్టడి వేయవారు దూరదేశం నుండి వచ్చి యోధా పట్టణములను పట్టుకుందామని బిగ్గరగా అరుచున్నారని యెరూషలేము గురించి ప్రకటన చేయడి. అంటే మొట్టమొదటి వాళ్ళు ఉన్నారు కదండి, 4 చెప్పాలన్నాడు కదండి, వాళ్ళు చెప్తున్నాడండి, ప్రకటన చేయండి, ముట్టడి వేసేవాడు వచ్చేస్తున్నాడు, ప్రకటన చేయండి. ఒకవేళ ఇలాంటి మాట మనం చెప్పాలంటే ఏం చెప్పాలండి? నువ్వు మారు మనసు పొంది క్రీస్తు సంఘంలోకి రా, లేకపోతే నువ్వు నశించిపోతావు, నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు, ఒకవేళ యేసుప్రభు వస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఇప్పుడైనా సరే మారు మనసు పొందినా అని ఇప్పుడు ప్రకటన చేయాలండి. అది ఇక్కడ మనం తీసుకోవాల్సిన మాట అండి. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, ఆమె నా మీద తిరుగుబాటు చేశాను. అంటే ఆమె అంటే యూదా నా మీద తిరుగుబాటు చేసింది గనుక వారు చేని కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వేయుదురు. ఒక చేనిని వ్యవసాయదారుడు ఎలా కాపలా కాచుకుంటాడో అలాగే వీళ్ళు చుట్టూ కాపలా పెట్టేస్తారటండి. యెరూషలేము చుట్టూ, యోధా చుట్టూ చేన్ని కాపలా కాసినట్టు కాసేస్తారటండి.
ఇదే యెహోవాకు. అప్పుడు కొంచెం గద్దింపు మాట్లాడండి. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించాను. ఇప్పుడు ఇంత కీడు వచ్చింది, ఎవరు దూషిస్తావు నువ్వు? యెహోవా నీ వల్ల వచ్చింది అంటావా? లేదా రాజా నీ వల్ల వచ్చింది అంటావా? ఓ ప్రధాన యాజకుడా నీ వల్ల వచ్చింది అంటావా? భర్తతో నీ వల్ల వచ్చింది అంటావా? భార్యతో నీ వల్ల వచ్చిందే ఇదంతాను అంటావా? ఎవరినంటావు? నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించాను. నీ చెడుతనమే దీనికి కారణం అంటే అసలు ఈ కీడు కారణం అని చెప్తున్నాడండి. ఈ కీడు కారణం ఏంటండి? ఇశ్రాయేలు లేదా యూదుల చెడుతనం, యూదుల చెడుతనం. ఇది చేదుగా ఉన్నది కదా. ఈ కీడు తీపిగా ఉంటుందో చేదుగా ఉంటుందండి? అదే చెప్తున్నాడండి. ఈ కీడు చేదుగా ఉంది కదా. ఈ కీడు నీ హృదయాన్ని అంటుకున్నది కదా. నీ హృదయంలో చొచ్చింది కదా. నీ హృదయాన్ని నొప్పించింది కదా. నొప్పిస్తుందండి. ఇలాంటి మాట యెహోవా దేవుడు ఎవరండి ఆయన? ఫరోతో చెప్పాడండి. ఇలాంటి మాట యెహోవా దేవుడు ఫరోతో చెప్పాడండి. నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం 14వ వచనం. నిర్గమ 9:14. సమస్త భూమిలో నా వంటి వారెవరూనూ లేరని నీవు తెలుసుకునవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపేదను. ఇప్పుడు కర్ర పామైందండి, ఎవడ హృదయం నొచ్చుకుందండి? నొచ్చుకోలేదండి. నీళ్ళు రక్తంగా మారినాయి, కొంచెం నొచ్చుకుంటారు కదండి. కప్పలు వచ్చినాయి, కొంచెం నొచ్చుకున్నారు కదండి. అది మిన్నళ్ళు వచ్చింది, కొంచెం నొచ్చుకున్నారు కదండి. ఇప్పుడు వడగండ్లు వస్తే నొచ్చుకుంటారండి? వడగండ్లు వచ్చి నొచ్చుకుంటారండి? సూర్యుడు కనపడిపోతే నొచ్చుకుంటారండి? తొలిసూరి సంతానం చనిపోతే నొచ్చుకుంటానండి? హృదయం వచ్చినంతగా ఈ కీడు రప్పించబోతున్నాను. అంటే కీడు వస్తుంది. ఆ కీడు ఎంత తీవ్రమైందో చెప్తున్నాడండి. ఆ కీడుకు కారణం ఏంటో చెప్తున్నాడండి. అంటే టైం అయింది.